చెల్సన్ శ్రీనివాస్ గారు, లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం. గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన మంత్రి నారాయణ స్వామిని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆయన మద్యం దుకాణాలు, లైసెన్స్లు, అదేవిధంగా బ్రాండ్ల ఎంపికలో అక్రమాలు చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్న తరుణంలో సిట్ అరెస్ట్ చేసింది. ఇక నెక్స్ట్ జగన్ అన్న అంటే ఏం చెప్తారు? విచారణకు సహకరించలేదనే నేపథ్యంలో, విచారణకు హాజరు కాలేదనే నేపథ్యంలో గవర్నర్లు మాజీ ఉప ముఖ్యమంత్రి బండి నారాయణ స్వామి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎప్పుడైతే ధనంజయ రెడ్డి గారి దాకా ఇష్యూ వెళ్ళిందో, జగన్ గారు గుమ్మం తలుపు, బెడ్రూమ్ తలుపు తట్టి ఓకే, ఇక నెక్స్ట్ ఆయనేనండి. అంటే కేసుని బలోపేతంగా చేసుకుంటానికి డిఫరెంట్ అంకాలు ఒక్కొక్కరు స్టేజ్కి తీసుకెళ్తున్నట్టు ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సంగతి, ఆయన కక్షపూర్తి వైఖరి ఉండదు. ఆయన్ని బాధ పెట్టినా సరే అది అడ్డమోస్ట్ చేసేది అంటే నిర్లక్ష్యంతో చంపేస్తాడు ఆయన. ఉమ్మారెడ్డి గారు ఎవరు చెప్పినా, పెద్దలు ఆ రోజు నాతో మాట్లాడి చెప్పినా, మిగతా వాళ్ళు చెప్పినా ఆయన నిర్లక్ష్యంతో పక్కన పెట్టేస్తారు అంతే. కానీ వాళ్ళు నడుస్తుంది లోకేష్ గారి జమానం. ఓకే, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటిమిట్లో తెలుగుదేశం గెలుస్తుందని మీరు ఎప్పుడు నాకు అనుకున్నారా? అది కూడా భారీ మెజార్టీతో అనుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాదు, లోకేష్ గారు చేశారు. ఓకే, ఇవాళ కూడా ఎప్పుడైతే తనను అరెస్ట్ చేసినా వదిలేసే హృదయం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఆయన సీజన్ పొలిటీషియన్. అన్సీజన్ పొలిటీషియన్. సీజన్ పొలిటీషియన్ అంటారు. సీజన్ అంటే రైట్ స్పీడ్ తీసుకుంటే చాలా లాంగ్ దాంట్లో టెన్యూర్ ఉండి కొంచెం స్థితప్రజ్ఞతగా ఉండే వ్యక్తిని కూడా ఆ విధంగా కూడా దానికి ఒక ఉపమానంగా తీసుకుంటారు. వివిధ ఉపమానాలు ఉంటాయి. కానీ ఇవాళ తన తండ్రిని అరెస్ట్ చేసి ఎన్ని రోజులు జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మీద లోకేష్ గారు ఊరుకుంటారని అనుకోవద్దు. అంటే రాజకీయ ప్రేరేపితం అంటే నేను ఐ డోంట్ వాంట్ గో టు ద మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఆఫ్ ద కేస్. రాజకీయంగా విశ్లేషణ చెప్తున్నాను. మెరిట్స్ మీద విశ్లేషణ చేయాల్సింది నేరారోపణ చేసిన వాళ్ళు, న్యాయస్థానాలు, అడ్వకేట్స్. అందుకని ఆ సెక్షన్స్ కొన్ని నేను చదివినా సరే న్యాయ విభాగంలో అనుభవం ఉన్న మీరు అడిగితే దాంట్లో ముందు చెప్తారు. రాజకీయపరమైన నిర్ణయంగా ఈ ముందుకెళ్తున్నాయి కాబట్టి ఇది రాజకీయ నిర్ణయంగా ముందుకెళ్తాయి. లేకపోతే ఎన్ని కేసులు ఉన్నాయండి. అందుకని డెఫినెట్గా జగన్ గారి తలుపు అయితే తట్టే అవకాశం ఉంది. ప్రజల్ని ఎన్ని చేసిన తర్వాత అంటే ఒక్కొక్క అంగాన్ని చేసుకెళ్ళి ఒకేసారి అరెస్ట్ చేస్తే వస్తుందని చెప్పి డిఫరెంట్ వింగ్స్లో వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అది దాంట్లో కేసులో సహేతుకత ఉందా లేదా న్యాయం ఉందా, న్యాయస్థానాలు చేస్తే లెట్ us లీవ్ టు ద డిస్కషన్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్. చెల్సన్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ బలమైన వాదనని తెర మీద తీసుకొచ్చినారు. ఈసీ దీని మీద ఏం మాట్లాడలేదు. కాకపోతే మాకు అఫిడవిట్లు జారీ చేయాలని చెప్పేసి కూడా ఈసీ చెప్పింది. సో అది పక్కన పెడితే రేపు బీహార్లో ఎన్నికలు, డిసెంబర్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నితీష్ కుమార్ ఓడిపోతే చంద్రబాబు నాయుడు ఆ కూటమి నుంచి బయటకు వచ్చేస్తారని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది. ఈ రెండు అంశాలు మీరు ఎట్లా చూస్తారు సార్? ఒకవైపు ఓట్ చోరీ, ఇంకోవైపు ఏమో ఎన్డీఏ కూటమికి హ్యాండ్ ఇస్తారా చంద్రబాబు నాయుడు ఒకవేళ బీహార్లో ఓడిపోతే? ఏమండి, చంద్రబాబు నాయుడు గారిని ఇలా వెళ్ళిపోతారని చెప్పి దిక్కుమాలి బిల్లు అని తీసుకొచ్చారు. మొత్తం పక్కటి కిందిగా పెట్టేశారు. మొత్తం తేడా వస్తే లోపల పడేస్తారు తీసుకెళ్ళి. ఆయన వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళ మనుషులు తీసుకొచ్చి అల్లాలు ఆడిస్తారు. ఆల్రెడీ 60-70 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి జీవాలు రగిలించేటట్టు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి అంటే కూటమి 200 మంది బ్యాచ్ పనిచేస్తుందని వాళ్ళ లవ్ ఫర్ ఇష్యూ అయి ఉంటున్నాం. అందువల్ల వాళ్ళు ఎవరిని వదులుతారండి. వాళ్ళు ఒకప్పుడు పనిచేసిన సూర్యుని ఎవరిని వదిలేరా? ఎవరిని వదలరు వాళ్ళు. ఓకే, అబ్సల్యూట్లీ వదలండి వాళ్ళు. ఆఖరికి ఉద్దవ్ థాకరేతో ఉన్నాను, ఉద్దవ్ థాకరేని వదిలేరా? అకాలీదళని వదిలేరా? ఎవరిని వదలరు. తమ అధికారం కోసం, తమ మనువాద సంస్కృతి అమలు కోసం ఏం చేయాలో ఒక బ్యాచ్ చేస్తూనే ఉంటుంది అబ్సల్యూట్గా. అందువలన నేను రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో నిజంగా ముందలు మేము అనుకున్నాం ఈవీఎంస్ అవసరమేనని. కానీ అనేక ఉదాహరణలు హిందూపురం నుంచి కేరళ నుంచి అనేక ఉదాహరణలతో సహా ఇన్ని లక్షల ఓట్లు ఏమైంది అడుగుతుంటే ముందు చెప్పాలి కదా అని అంటే మర్డర్ జరిగిందే కదంటే మర్డర్ జరిగే ముందు చెప్పాలి కదా అంటదండి. ఏంటి నాకు అర్థం కదా. అది యాక్షన్ కమిషనా, ఆదాని గారి కమిషనా అనే వార్తలు వస్తున్నాయి కదా. ఫర్ ఇట్ షుడ్ లెట్ దమ్ ఎవాల్యుయేట్ అండి. బట్ ఈ దేశ రాజకీయాల్లో 1975లో ఎమర్జెన్సీ జూన్ 20 ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు పెట్టారు. ఆ ఎమర్జెన్సీ మేము చిన్నపిల్లలు అంటే హై స్కూల్లో ఉన్నాను. ఆ రోజుల్లో అంత వ్యతిరేక ప్రజాస్వామ్యాన్ని అనుకుని వచ్చాము. ఇవాళ అంతకన్నా దారుణమైన సిచ్యుయేషన్ ఉంది. హిట్లర్ తరహా, నాజీ తరహా, ఫ్యాసిస్ట్ తరహాలో చాప కింద నీరులాగా మతాన్ని, కులాన్ని, కులద్వేషాన్ని, ఆర్య సనాతనవాదాన్ని వాడుకుని ప్రజాస్వామ్యాన్ని ఛిద్రం చేయడానికి చర్యలు జరుగుతున్నాయి. ఇది అడ్డుకోకపోతే కనుక శాశ్వతంగా ప్రజల్లో పోరాటతత్వం కూడా ఉండదండి.
ఓకే. ఇది వాళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో అయితే ఆయన మీద తిరిగి ఆరోపణ చేయడం కింద చెప్పా కదా, మోడీ గారు ఈ ప్రపంచానికే ప్రాణత్యాగాలు చేసిన మోడీ గారి కుటుంబం, అసలు తరతరాలుగా జైల్లో ఉన్న మోడీ గారి కుటుంబాలకి ఒక్క మోడీ అని పేరు పెట్టి మాట్లాడినందుకే ఆయన తీసుకెళ్ళి ఆయనకి 2 ఏళ్ళు జైలు శిక్ష పంపించి ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసేసిన ఈ ఆర్య సనాతన ఆదానీ గారి అండ కంపెనీ ప్రభుత్వంలో ఇంకా న్యాయం జరుగుతుంది ఏమనుకుంటామండి. చలసాని శ్రీనివాస్ గారు, చివరిగా ఒక ప్రశ్న. రాజకీయాల్లో తాడోపేడో తేల్చుకునేందుకే వచ్చా మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ, ఏకైక రాజకీయ శత్రువు డిఎంకే, స్టాలిన్ వెరీ వెరీ వరస్ట్ అంకుల్, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తా, మదురై సభలో టీఎంకే అధినేత విజయ్ కామెంట్స్. తమిళనాడులో వ్యాక్యూమ్ అనేది తీసుకున్నానికి ఉత్తర భారతీయ జనతా పార్టీ విపరీతంగా ప్రయత్నించింది. శశికళ గారిని అడ్డం పెట్టుకుని జయలలిత గారిని ఏం చేశారో నాకు తెలియదు. శశికళ గారు తర్వాత తన హామీని పక్కన పెట్టి పార్టీని ఏడీఎంకి బీజేపీలో విలీనం చేయలేదని, అందువలన ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత రావాల్సిన కేసును ముందుకు తీసుకొచ్చారని, ఆవిడ జైల్లో పెట్టి కావాలని వదిలేసి ఎల్లమ్మ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెట్టారని, ఆ ఏఐడిఎంకే పార్టీని పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్ లాగా పన్నీర్ సెల్వం గారు ఉన్నారు కదా, పల్లెప్పు గారు గౌరవనీయులు మొక్క చెక్కలు చేసి 2 ఏమంటుంది దాన్ని రాజస్థానీలో ఆడతారు కదా తోలుబొమ్మలు ఆటలు ఆడిచ్చారని, తోలుబొమ్మలను 2 పెట్టుకుని కాళ్ళు వీళ్ళిద్దరూ బల్లకిల్లో మోయడం, పైనుంచి వాళ్ళు రావటం, ఆఖరికి వాళ్ళు వాడుకుని దాన్ని ఛిద్రం చేసి పక్కన పడేసి ఆ ఏఐడిఎంకేని తుత్తు తినేలు చేసి చేద్దామని చెప్పి మళ్ళీ అన్నామలై గారిని తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేసి చతికిలు పడ్డారని మొన్న మళ్ళీ కావాలని చెప్పి ఇప్పుడు ఏఐడిఎంకేతో మళ్ళీ, ఎందుకంటే నిలబడ్డారు ఆయన పళనియప్ప గారు కానీ పళనిస్వామి నిలబడ్డారు, ముఖ్యంగా కొంగునాడులో అక్కడ నిలబడిన సందర్భంలో వాళ్ళని మళ్ళీ అడ్డం పెట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ ఇదే ఇప్పుడు వీళ్ళు ఆయన బౌద్ధ ఆలయాలు రావటం, మోడీ గారు ఇప్పుడు చంద్రాపురం ఈయన్ని తీసుకురావటం, ఇవన్నీ కూడా భయంకర కుట్ర చేస్తున్న నేపథ్యంలో విజయ్ గారి రాక ఆహ్వానం మనం, ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఈ ఆర్య సనాతనవాద ఆర్య ఇరానీ టైప్ బ్యాచ్ అంతా వచ్చి అక్కడ నా దేశంలో ఇవాళ నా ఒక భాషా సంస్కృతి ద్రవిడ సంస్కృతి నిలబడిన అతిథి నా తమిళ సోదరులు నిలబడిందంటే వాళ్ళ వల్లనే. నేనేం తెలుగువాడిగా నేనేం సిగ్గుపట్టలేదు. నా తెలుగు సోదరులతో పాటు నా తమిళ సోదరులకు గొప్పతనం గురించి గర్విస్తాను నేను. నా కన్నడ సోదరులు, మలయాళ సోదరులు, అలాగే దేశం అంతా, నా ద్రవిడ తర్వాత నా దేశం అంతా ఇండియాలో ప్రపంచం నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటాం. కానీ విజయ్ గారు రావటం మంచిది. ఆ ఏఐడిఎంకే వ్యాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదానీ గారు కొల్లగొట్టకుండా దానికి ఉపయోగపడితే మాత్రం అత్యంత సంతోషిస్తాం. అంటే మోడీ పంపించారు, మోడీయే పార్టీ పెట్టమన్నారంటే కూడా వార్తలు వస్తున్నాయి కదా. అంత కుట్ర ఉందేమో నాకు తెలియదండి, ఉంటే ఉండొచ్చు కాదని, కానీ బట్ నా ఆలోచన ప్రకారం మళ్ళీ లాస్ట్లో ఆయన చర్యలు ఏం జరుగుతుందో తెలుస్తుంది, కానీ ఐడియాలజీ ఆయనది మోడీ గారికి అనుకూలంగా అని నేను అనుకుంటలేదు. అంటే స్టాలిన్ ఓట్ బ్యాంక్ చీల్చి మళ్ళీ స్టాలిన్ అది ఎక్కువ చేసిపోయే స్టాలిన్ గారు ఓటు బ్యాంకే దీనికంటే కూడా. కానీ ఏంటంటే ఎందుకంటే అభ్యుదయవాదిగా ఉన్నాడు ఆయన, మరి ఈయన కుట్రలో అస్తుద్దీన్ ఓవైసీ గారిని వాడుకున్నాడు బీ టీమ్గా వచ్చి బీహార్ ఎన్నికలని మనం చేసినప్పుడు ఇక ఎవరిని వాడుకుంటాం. అదే మీరు మోడీ గారు నేను అన్నాండి, మోడీ పాపం ఆదానీ గారు అంటుకో ఏం చెప్తే వాళ్ళందరూ అది చేస్తూ ఉంటారు. నేను బయట నానుడి అనవసరం పాపం మోడీ గారిని మనల్ని ఉపయోగపడి ఆదానీ గారి గురించి మాట్లాడుకుంటాం.